హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఒక అరుదుగా దొరికే ఒక చేపలతోటి కర్రీ చూపించబోతున్నాను. అది ఏంటంటే సేర్మేన్ అంటారనమాట దీన్ని. మన గోదావరి జిల్లాల్లో ఎక్కువగా జూన్, జూలై అటువంటి టైంలో మనకి బాగా దొరుకుతుంది. నేను కూడా ఎప్పుడు తినలేదు. కానీ ఇదే చిన్న చిన్న రొయ్యలు, వాటిని మేము చెనాకుని అంటాం తమిళ్‌లో. తెలుగులో ఏమంటారో తెలియదు. వాటి కోసం నేను సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఇవి దొరికినాయి. ఊరు నుంచి తీసుకొచ్చాననమాట. చాలా కష్టపడ్డాను తీసుకురావడానికి. అవి ఫ్రీజ్ చేసి ఎట్లాగో, కానీ అంత ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చాక లేదనిపించింది నాకు. వాటిని కడగటానికి చాలా టైం పడుతుందండి. కనీసం గంట పడుతుంది. దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇసుక లేకుండా. బాగా క్లీన్ చేసుకున్నాక నీళ్ళన్నీ వదిలిచేసి ఇట్లా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి నేను మ్యారినేట్ చేసుకున్నాను అనమాట. ఈ ఫిషెస్ అంతా నేను ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేసి మ్యారినేట్ చేసుకున్నాను. అంతా ఒక్కసారి తినలేము కదా, మళ్ళీ కావాలంటే దొరకదు కాబట్టి కొంచెం నేను ఫ్రీజ్ చేసుకోవడానికి వీలుగా మ్యారినేట్ చేసుకొని ప్లాస్టిక్ కవర్స్లో వేసేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇది నా రెగ్యులర్ ప్రాసెస్. నేను ఏదైనా సరే, ఇదనే కాదు, ఏదైనా ఊరు నుంచి తెచ్చుకున్నవి ఏవైనా ఉంటే అవి మనకి మళ్ళీ దొరకవు కాబట్టి కొంచెం ఇలాగా మ్యారినేట్ చేసి ఫ్రీజ్ చేసుకొని మళ్ళీ నాకు కావాలి అనుకున్నప్పుడు నేను తీసి, ఇప్పుడు దానికి కావలసిన మసాలాలు పేస్ట్ చేసి పెట్టుకోవటానికి నేను కొంచెం కొబ్బరి తీసుకున్నాను. కొబ్బరి అంటే మనం వండుకునే క్వాంటిటీని బట్టి దానికి సరిపడా కొబ్బరి తీసుకోవాలి. కొబ్బరి ఎక్కువ వేయకూడదు. వేస్తే అంత టేస్ట్ ఉండదు అనమాట. కొంచెం ఒక పావు చిప్ప కొబ్బరి, కొంచెం గసగసాలు, కొంచెం ధనియాలు, చెక్క, లవంగం ఇవన్నీ వేసి నేను మెత్తని పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. యాక్చువల్గా ఇది నేను రెగ్యులర్గా వండుకునే స్టైల్ కాదు. బట్ ఈ గోదావరి జిల్లా వాళ్ళు కొంచెం ఇలా మసాలా వేసే వండుకుంటారనమాట. అందుకని ఆ స్టైల్లో వండుదామని చెప్పి నేను ప్రిపేర్ చేస్తున్నాను. దానికి బాగా మెత్తగా అవ్వాలన్నమాట పేస్ట్. ఎంత మెత్తగా నూరితే అంటే అంత కొంచెం గ్రేవీగా కలుపుకోవడానికి వీలుగా అట్లా మనకి ఆ కన్సిస్టెన్సీలో ఉంటుంది అన్నమాట కూర. మరీ బరకగా ఉంటే ఇట్లా తగులుతున్నట్టుగా అట్లా ఉంటుంది. సో మనం బాగా మెత్తటి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు కూడా నేను 2 తీసుకున్నానండి, మీడియం సైజ్వి. అవి కూడా సన్నగా అనమాట. అంత ఎక్కువ సన్నగా కట్ చేయలేను. నేను చాపర్లో వేసేసి కట్ చేసేసాను. సన్నగా అంటే బాగా సన్నగా, ఎందుకంటే ఈ చేపలు చాలా సన్నగా ఉంటాయి అన్నమాట. నేను మీకు వీడియోలో చూపిస్తుంటే అవి చేపలుగా అలా కనిపిస్తున్నాయి, కానీ అవి కడిగి కలుపుతున్నప్పుడే తునిగిపోతాయేమో అన్నంత డెలికేట్గా ఉన్నాయన్నమాట. చాలా జాగ్రత్తగా టచ్ అయినట్టుగా అట్లా కలిపాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని నూనె, మామూలుగా నీసు కూరల్లో ఎక్కువ నూనె పడుతుంది. మనం దీనికి కూడా కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది అనమాట. కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలన్నీ వేసేసి బాగా ఫ్రై చేయాలి. అంటే మరీ ఎలా అని కలరు మారిపోయేలా అంత అవసరం లేదు. పచ్చివాసన పోయే వరకు కొంచెం బాగా ఫ్రై చేసేసి అల్లం వెల్లిపాయ పేస్ట్, మనము చేపల్లో ఉప్పు, కారం, పసుపు మాత్రమే కలిపాం. దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ అటు ఇంకేమీ వేయలేదన్నమాట. ఆనియన్స్ వేసుకున్నప్పుడు ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి మనం బాగా ఫ్రై చేసుకుందాం. ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచి స్మెల్ వస్తుంది అల్లం వెల్లిపాయ పేస్ట్. అది కూడా ఫ్రెష్గా అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట. మామూలుగా ఇప్పుడు టైం ఉండట్లేదని అందరు నూరు పెట్టుకుంటున్నారు. అది కూడా బాగానే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు నూరు వేసుకునే దానికి ఒక టేస్ట్, ఒక మంచి వాసన ఉంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు బాగా ఈ ఉల్లిపాయ, అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా పచ్చివాసన లేకుండా
బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న ఆ కొబ్బరి గసగసాల ముద్ద కూడా మనం దీంట్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఈ పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్లేమ్ని హైలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు వేగినాయి, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆ ఫిష్ని దీంట్లో వేసేద్దాం. వేసిన తర్వాత ఇవి నార్మల్ కూరల్లాగా మనము ఇష్టం వచ్చినట్టుగా ఫ్రై చేసినట్టుగా కలపకూడదు. కొంచెం చాలా జాగ్రత్తగా, మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, ఇవి చాలా డెలికేట్ అనమాట. తొందరగా మామూలుగా చేపలే తొందరగా ఉడుకుతాయి, అందులోకి ఈ చిన్న చేపలు చాలా ఫాస్ట్గా ఉడుకుతాయి అనమాట. కొంచెం సెగ తగలంగానే అవి తెల్ల తెల్లగా ఉడికినట్టు కనిపిస్తుంటాయి. అందుకని మనం చాలా జాగ్రత్తగా అనమాట ఇంత డెలికేట్గా మనము కలపాలి. అట్లా కలిపిన తర్వాత మనం కొంచెం సేపు దాన్ని అలాగా ఆ వేడి సెగనికి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మనం దాన్ని ఉడికించాలి. చేపలు ఉడికిపోయినాయి కానీ ఆ మసాలా ఉడకదు కాబట్టి ఆ మసాలా కోసం మనము కొంచెం నీళ్ళు వేసి మూత పెట్టి సిమ్లోనే ఉడికించాలి. మూత తీసేసి మధ్య మధ్యలో కలపడం అలాంటివి ఏం చేయకుండా మూత పెట్టేసేసి అలాగ వదిలేస్తే దగ్గరగా అవుతుంది, నూనె అంతా బయటకు వస్తుంది. అట్లా వచ్చే వరకు మనము సిమ్లోనే ఉంచి నెమ్మదిగా ఉడికించుకోవాలి. అప్పుడే ఆ పచ్చివాసన అంతా పోయి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. లాస్ట్కి కొంచెం నేను పచ్చిమిరపకాయలు ఫస్ట్లో వేయలేదండి, అందుకని ఇప్పుడు పచ్చిమిరపకాయలు నాకు ఆ పచ్చి వాసన అంటే చాలా ఇష్టం, అందుకని నేను ఎప్పుడు లాస్ట్లో వేసుకుంటాను. పచ్చిమిర్చి కొత్తిమీర చల్లుకొని ఒకసారి మొత్తం మంచిగా కలుపుకొని ఆ ఫ్లేవర్స్ అంతా ఆ కూరకు పట్టేటట్టుగా కలిపేసేసి ఒక 2 నిమిషాలు అలాగా వదిలేసేయాలి. వదిలేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ కూరకి మంచిగా పట్టుకుంటాయి. అంతే అండి, చాలా సింపుల్ ఈ కూర చేయటం. కూర చేయటం సింపులే కానీ కడగటమే చాలా పెద్ద తతంగం. కానీ తింటే మాత్రం మీరు ఆ పడ్డ కష్టం అంతా మర్చిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ కూర. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.